తెలంగాణ రాష్ట్రం ఏ ఆకాంక్షతో అయితే ఉద్భవించిందో నీళ్లు నిధులు నియామకాల పేరిట తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఉద్యమ పార్టీగా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరుల ఆశయ సాధన కోసం ఈరోజు మేము ప్రభుత్వాన్ని నడుపుతామని హామీలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాల పట్ల ఏమాత్రం చిత్తశుద్ది లేకుండా ఫెయిల్ అయినటువంటి పరిస్థితుల్లో 10 సంవత్సరాల పాలన లోపల పేద వర్గాలని అట్టడుగు వర్గాలని రైతులని మహిళల్ని ఏ ఒక్క వర్గానికి న్యాయం చేయకపోగా కేవలం అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతికి పాల్పడుతూ ఒక అహంకార పూరితమైనటువంటి పాలన అందిస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు విసుగు చెంది ఇకనైనా మా బతుకులు మారుతాయేమో అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అనేక హామీలను నమ్మి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి అనేక మాటలు నమ్మి ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి పట్టం కడితే తిరిగి పూర్వపు స్థితి ఎట్లా ఉన్నదో అంతకంటే ఘోరంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మరి పూర్తిగా ఎట్లా ఏ రకమైన పరిస్థితి ఉన్నదో ఆ రకంగా ఈరోజు సమాజాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్టేసిన పరిస్థితి, ఇచ్చిన హామీలను నెరవేర్చలేని పరిస్థితి. ఇట్లాంటి సందర్భంలో సామాజిక తెలంగాణనే ధ్యేయంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల పట్ల ఒక ప్రశ్నించే గొంతుకగా మహిళలకు యువతకు పెద్ద ఎత్తున న్యాయం చేయాలని ఒక అకుంఠిత దీక్షతో ఒక దృఢమైనటువంటి సంకల్పంతో చిత్తశుద్దితో శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు ఏప్రిల్ 25వ తారీఖు నాడు పెద్ద ఎత్తున రాష్ట్రంలో తెలంగాణ అనే ఆత్మని పురుడు పోసుకుని ఈ రాష్ట్రంలో ఒక పార్టీని ప్రకటించబోతున్న సందర్భంలో ఇక్కడ మేము నడిగడ్డ నుంచి 2018 నుంచి కూడా అనేక పోరాటాలు చేసినాం. ఇక్కడ రైతుల పోరాటాలు చేసినాం, ఇక్కడ విద్య గురించి కొట్లాడినాం, ఇక్కడ వైద్యం సరిగా అందట్లేదని కొట్లాడినాం, ఇక్కడ కుటుంబ పాలన వ్యతిరేకిస్తూ కొట్లాడినాం. గతంలో మన జరిగినటువంటి ఎన్నికల్లో మీ అందరికీ తెలిసిన విషయం 2023 ఎన్నికల్లో మేము పోటీ చేస్తే ప్రజలు రైతులు మాకు పెద్ద ఎత్తున ఓట్లేసే అభిమానాన్ని ఒక వ్యక్తిగతంగా కూడా ఈరోజు ఏమంటే ఎట్లాంటి పార్టీ లేకుండా ఇండిపెండెంట్ కూడా పెద్ద ఎత్తున మాకు మద్దతు నిలవడం జరిగింది. ఈ ప్రాంతంలో ఒక వాదాన్ని వినిపిస్తూ, ఈ ప్రాంతంలో ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాల ఒక గొంతును వినిపిస్తూ, ఒక బహుజన వాదాన్ని వినిపిస్తూ మొదటి నుంచి ఇక్కడ నిలబడినటువంటి పరిస్థితి. ఇక్కడ సీడిపత్తి రైతుల గురించి కొట్లాడినాం. దాదాపు 14-15 గ్రామాల లోపల ఇక్కడ వీధి లైట్లు లేకపోతే కూడా మేము ఎన్జీఓ తరఫున మేమందరం కూడా కష్టపడి వీధి లైట్లు ఏర్పాటు చేసినాం. దాదాపు ఒక 15 గ్రామాల లోపల స్కూళ్ల లోపల సరైనటువంటి వసతులు లేకపోతే పిల్లలకి టాయిలెట్లు కావచ్చు, స్కూల్ రూమ్లు కావచ్చు, తరగతి గదులు కావచ్చు, అనేక టీవీలు కావచ్చు, తాగునీరు కావచ్చు, అనేక సౌకర్యాలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితుల్లో మా కార్యకర్తలందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు మనం ఏ వాదంతో అయితే ముందుకెళ్తున్నామో శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు కూడా అదే వాదాన్ని పట్టుకుని ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. రాబోయే రోజుల్లో తెలంగాణ తరఫున గట్టిగా కొట్లాడే పరిస్థితి కనిపిస్తా ఉన్నది. కాబట్టి మనం అందరం కూడా తెలంగాణ ఈరోజు ఏదైతే జాగృతి పార్టీ తర్వాత మనకు ఏదైతే పార్టీగా ఏర్పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నదో త్వరలోపల పార్టీ ఏర్పడతా ఉన్నది. కాబట్టి 25వ తారీఖు నాడు ఆ పార్టీలో మనం అందరం కూడా చేరాలంటే ముందుగానే మనం అక్కతో కలిసి పనిచేద్దామని మేమందరం కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు నడిగడ్డ హక్కుల పోరాట సమితి తరఫున మేమందరం ఒక నిర్ణయం తీసుకుని అక్క దగ్గరికి ఆ విషయాలన్నింటినీ కూడా తీసుకెళ్లిన తర్వాత ఖచ్చితంగా మీ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలన్నీ నాకు తెలుసు. మీ జిల్లాలో ఏదైతే నెట్టెంపాడు ప్రాజెక్టు ఇష్యూ ఉన్నదో, ఏ రకంగా అయితే ఇరిగేషన్ సరైనటువంటి వ్యవస్థ లేక ఈరోజు రైతులు ఎట్లయితే వలసపోతున్నారో, ఎట్లాగా విద్యా వైద్యం అందక ఏ రకంగా ఈరోజు వెనుకబడి ఉన్నదో అన్ని విషయాలు నాకు అన్ని అవగాహన ఉన్నది. ఖచ్చితంగా మీ యొక్క అంశాలను మేము పరిగణలోకి తీసుకుంటామనేటువంటి అన్న మాట ప్రకారం మేము ఒక నమ్మకంతో ఒక దృఢ సంకల్పంతో ఖచ్చితంగా మేము ఈ జిల్లాలో పడుతున్నటువంటి గోసను అక్క పట్టించుకుని రాబోయే రోజుల్లో తన పార్టీ ద్వారా ఈ ప్రజలకు న్యాయం చేస్తుందని చెప్పేసి ఈ రోజు మేము తెలంగాణ జాగృతిలో చేరడానికి నడిగడ్డ హక్కుల పోరాట సమితి ముఖ్య నాయకులందరం కలిసి హైదరాబాద్ కి దాదాపు 150 వెహికల్స్ లోపల ముఖ్య నాయకులందరూ కూడా కలిసి బయలుదేరి ఈ రోజు 10:30-11 గంటలకల్లా మేము అక్కడ అక్క సమక్షంలో పార్టీలో చేరబోతున్నాం. రేపు 25వ తారీఖు నాడు ఏర్పడేటువంటి పార్టీలో పెద్ద ఎత్తున దాంట్లో భాగస్వాములు కావాలని ముందుగానే మేము ఈరోజు జాగృతిలో చేరుతా ఉన్నాం. కాబట్టి ఈరోజు మీ అందరూ కూడా జోగులాంబ గద్వాల జిల్లా ప్రజలు, రైతులు, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా గతంలో ఏ రకమైనటువంటి మద్దతు ఇచ్చినారు, మీడియా మిత్రులు కావచ్చు, రైతులు కావచ్చు, కార్మికులు కావచ్చు, కర్షకులు కావచ్చు, యువత కావచ్చు, మహిళలు కావచ్చు, నన్ను నమ్మి ఇన్ని రోజులు నాకు అండగా ఉన్నటువంటి జోగులాంబ గద్వాల జిల్లా ప్రజలు అందరికీ సందర్భంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. మీ అందరి ఆశీస్సులతో, ఇక్కడ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ఇక్కడ దర్శనం చేసుకున్నాం. మేమందరం కూడా ఈరోజు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారి ఆధ్వర్యంలో జాగృతిలో చేరబోతున్నాం. మీ అందరి ఆశీస్సులు ఉండాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. థాంక్యూ.